హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దత్తాత్రేయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. సో చాలా రోజులు అయింది కదా వీడియోస్ బోర్డ్ మీద చేసి. అలాగే ఎగ్జామ్స్ ఉంటాయని చదవటానికి కూడా ప్రిపరేషన్కి టైం అయితే తీసుకున్నాను. సో ఇవాళ నుంచి మాత్రం వీడియోస్ రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి. మీకు కానీ ఆ వీడియో నచ్చినట్లయితే సజెషన్ కూడా మీరు కామెంట్స్లో మాకు తెలియజేయచ్చు. సో నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలను. సో ఇవాళ నేను మీకు ఒక లాజికల్ రీజనింగ్ అయితే చెప్పబోతున్నాను. ఆ లాజికల్ రీజనింగ్ చాలా ఎగ్జామ్స్లో అయితే మీకు రావడం జరుగుతుంది. సో అవి ఎలా ట్రై చేయాలి, ఎలా సాల్వ్ చేయాలని చెప్పి ఇప్పుడు ఈజీగా నేను మీకు అక్కడ నేను బోర్డు మీద చెప్తాను. అండ్ మళ్ళీ ఒకసారి మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయించండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు మనం ట్రిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ 1 జూలై. సో నేను చెప్పబోయే ట్రిక్ ఏంటంటే లాజికల్ రీజనింగ్. సో ఇదేంటంటే సపోజ్ x + 1/x అనేది నేను 2 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇలాంటివే మనకు లాజికల్ రీజనింగ్లో ఇస్తారు. x + 1/x = 2 అయితే మరి x² + 1/x² ఎంత అని అడుగుతారు. ఓకేనా? సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు మనం ఈ బోర్డ్ మీద చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా ప్రొసీజర్లో అయితే అలా చేయాలి ఇప్పుడు నేను చెప్తాను. తర్వాత దానికి ఏదైతే ట్రిక్ ఉందో అది నేను మీకు ఫార్ములా ద్వారా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్కి ఇక్కడ ఏముంది, స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. అర్థమైంది ఏం చేశానో అది. ఇప్పుడు a+b² ఫార్ములాలో ఉంది. అంటే ఏంటి, a² + 2ab + b² ఫార్ములానే కదా ఉంది ఇది. a+b² అంటే అవును ఈక్వల్ టు 2² ఎంత అంటమ్మా 4, అంతేనా? యా. ఇప్పుడు ఏంటంటే a² అంటే ఎంత x². నెక్స్ట్ x × 1/x, ఇక్కడ 1/x² అంతేనా? a+b² ఎక్స్పాన్షన్. యా. ఇప్పుడు x² ప్లస్ ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతే 2 ఒకటే మిగిలింది. 2 + 1/x² అంటే 1/x² = ఎంతమ్మా 4. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ 2ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించండి. అప్పుడు +2 అటువైపు వెళ్తే -2 అంటే x² + 1/x² = 4 - 2 అంతేనా? ఇప్పుడు ఫైనల్లీ మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, x² + 1/x² = 4 - 2 ఎంత 2. అంటే మన x² + 1/x² తాలూకు వాల్యూ 2 అనమాట. ఓకే, అర్థమైందా? మళ్ళీ చెప్తామండి. x² + 2ab + 2x × 1/x + 1/x² అంటే a+b² ఫార్ములాలో వేసాను అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా చేశాను కదా. ఇప్పుడు ఇది ఎలా వచ్చింది, ఇది రైటా కాదా అనేది ఇప్పుడు నేను ఫార్ములా బేస్ చేసుకొని దీనికే చెప్తాను. ఓకేనా? సో చూడండి, చాలా సింపుల్ ఫార్ములా. ఎప్పుడైతే మనం స్క్వేర్లు చేయమంటే n² ± 2 చేయాలి. ఓకేనా? ఇది ఫార్ములా. ఎప్పుడైతే x² + 1/x² అంటే ఇలాంటి టైప్ అంటే పవర్లో స్క్వేర్ ఉన్న వాటికి మనం ఈ విధంగా చేస్తాము. నేను క్యూబ్కి కూడా చెప్తాను, ఫస్ట్ స్క్వేర్కి నేర్చుకోండి. ఇక్కడ n అంటే ఏంటి, ఇక్కడ 2 అనమాట. ఓకే, ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని తెలుసు కదా మీకు ఎలా చేసానో. ఓకే, ఇప్పుడు n వాల్యూ 2 అనమాట. అంటే 2² కదా. ఇప్పుడు ఇక్కడ +± అని ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఒక లాజికల్ టేబుల్ అయితే తెలుసుకోవాలి. యూజువల్గా మనకి +× అంటే మనం ప్లస్ చేసుకుంటాం. అలాగే +× అంటే మైనస్, -× అంటే మైనస్, -× అంటే ప్లస్సే కదా వేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీటికి ఆపోజిట్ సైన్స్ తీసుకోవాలి. ఓకేనా? అంటే ఏం లేదు, ప్లస్కి మైనస్, మైనస్కి ప్లస్, మైనస్కి ప్లస్, ప్లస్కి మైనస్. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ మనకి ఇది కదా ఇచ్చాడు, ఇక్కడ ప్లస్ ఉంది, ఆన్సర్ మనకు కనుగొమన్నది కూడా ప్లస్సే ఉంది. సో +× ఎంత మనకి యూజువల్గా ప్లస్ అని తెలుసు. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో అందుకే నేను దానికి ఆపోజిట్ సైన్ అయితే తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకొని 2 పెట్టుకోండి. ఓకే, 2ఏ కదా ఫార్ములాలో ఉన్నది. యా. సో ఇప్పుడు 2² ఎంత 4, 4 - 2, 4 - 2 2 అంటే మన ఆన్సర్ 2ఏ కదా వచ్చింది. యా. సో ఇలాంటి దాగే ఇంకో సమ్ అయితే ఇస్తాను, ఒకసారి ట్రై చేద్దాం. ఓకే,
సో ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని సేమ్ ఇందాక ఎలా ప్రాసెస్ చేసామో అలాగే ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకోబోయే ఎగ్జాంపుల్ ఏంటంటే x+1/x ఈజ్ ఈక్వల్ టు 4 అని తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే x² + 1/x², సేమ్ ఇందాక ప్రాసెస్ లాగే చేయాలి. ఓకే, సో కాకపోతే ఇక్కడ నేను ఈ n వాల్యూ మార్చాను. సో ఇందాక నేను ట్రెడిషనల్ మెథడ్లో యూజువల్గా మెథడ్ లెంగ్దీ ప్రాసెస్ ఎలా చేస్తామో ఇందాక చూపించాను కదా, దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలంతే. సో అంత ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్గా ఫార్ములా నుంచి మనం వేసేద్దాం. ఫార్ములా ఏంటి, n² ± 2 కదా. యా, సో ఇప్పుడు మరి చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అని తెలుసు, కాకపోతే మనం ఆపోజిట్ సైన్ తీసుకోవాలి కాబట్టి మైనస్. ఇక్కడ n అంతా 4, 4² - 2, 4² అంతా 16, -2 14 ఆన్సర్ అంతే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నేను క్వశ్చన్లో చిన్న మార్పు చేస్తాను, కొద్ది చూడండి. ఇక్కడ సపోజ్ నేను -1/x² ఇచ్చాను, x² - 1/x². ఓకే, అప్పుడు కూడా సేమ్ ఫార్ములా, నో నీడ్ టు వరీ, x² n² ± 2 ఇదే ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు నేను ఇదే ఈ రెండు సేమ్ ఇందాక ఎలా తీసుకున్నానో అదే విధంగా చిన్న లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే చేశాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే n² అంటే 4². ఓకే, 4² ప్లస్ ఇంటూ మైనస్, యూజువల్లీ ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఏం తీసుకుంటాం మనం, మైనస్, కానీ దానికి ఆపోజిట్ సింబల్ తీసుకోవాలి. మైనస్కి ఆపోజిట్ అంటే ప్లస్, కాబట్టి మధ్యలో ప్లస్. ఇక్కడ 2 కదా, 2 వేసుకోండి. 4² 16 ప్లస్ 2 గివ్స్ యూ 18. సో 18 ఈజ్ అవర్ ఆన్సర్. సో అర్థమైంది కదా. సపోజ్ ఇక్కడ మైనస్ ఉండి ఇక్కడ ప్లస్ ఉన్నా సరే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో ఆపోజిట్ అనేది ప్లస్ తీసుకుంటాం. సో 16 + 2 అంటే 18. సో అర్థమైంది కదా, ఈ విధంగా అయితే స్క్వేర్స్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ ఈ ప్లేస్లో క్యూబ్స్ కానీ ఇస్తే, క్యూబ్స్ పవర్ 4, పవర్ 3 అండ్ పవర్ 4 ఇస్తే ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా, సో లెట్స్ నోట్ ఇట్ డౌన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో 7 minutes క్రాస్ అయిపోయింది, కాకపోతే లెంగ్తీ అయిపోతుంది కాబట్టి మీకు కూడా చూడడానికి డిస్ట్రాక్షన్గా ఉండొచ్చు. సో నేను క్యూబ్స్ అండ్ పవర్ 4 అనేది ఈ టైప్లో మోడల్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మై వీడియో. Bye bye.